ఓం నమో వెంకటేశాయ జై చిన్నమస్తు. హాయ్ అండి, ఐఎమ్ డాక్టర్ భార్గవదేన. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస. సో ఈరోజు మనం ఉన్నాము మా జ్వాలాముఖి లేదా మా జ్వాలాజీ అంటారు ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో. ఆ, ఇక్కడ ఈ క్షేత్రం ప్రత్యేకత ఏంటంటే సతీదేవి 51 ఖండాలు భూమి మీద పడ్డాయని విన్నాం కదండి. అందులో ఇప్పుడు మనం వెళ్తున్న క్షేత్రంలో అమ్మవారి యొక్క నాలుక పడడం అనేది జరిగిందనమాట. సో ఈ క్షేత్ర మహిమ అదంతా కూడా మనం ఈ వీడియోలో చూద్దాము. తర్వాత ఏ గ్రహాలు ఇక్కడ కారకత్వం వహిస్తాయి, ఏ గ్రహాలు వీక్గా ఉన్న వాళ్ళు ఇక్కడ పూజ చేయడం ద్వారా బెస్ట్ ఫలితాలు ఉంటాయి అనేది మనము మన వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇక్కడేనండి జ్వాలాజీ మందిర్, యారో మార్క్ వేశారు కదా. సో వెళ్దాం రండి. ఇక్కడ అమ్మవారికి మనం సమర్పించే వస్త్రాలండి. ఇక్కడ చూసారా, ఈ వస్త్రాలన్నీ ఉంటాయి. ఈ ఐటమ్స్ అన్నీ కూడా మనం అమ్మవారికి సమర్పిస్తాము. ఇక్కడ ప్రత్యేకంగా ఈ హల్వా అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు చింతపురిలో కూడా చూశారు. ఈ హల్వా అనేది చాలా ప్రత్యేకం ఇటువైపు. సో ఇప్పుడు మనం కూడా హల్వా తీసుకొని అమ్మవారికి ఈ వస్త్రాలన్నీ తీసుకొని వెళ్దాం. ఇలా ఈ సింగార్ కిట్ అన్నమాట. ఇదిను ఈ ప్రసాదము హల్వా, ఇది అమ్మవారికి మనము సమర్పణ చేస్తాము. ఇక్కడ ఎందుకో ఈ ఆచారం అనేది ఇక్కడ కానీ మనకు చింతపూరిలో కానీ ఈ హల్వా సాంప్రదాయం అనేది ఉంది. సో రండి చూద్దాం. అదండి జ్వాలాజీ మందిర్, ఇటువైపు చూడండి. ఇప్పుడు మనం చూస్తున్నదేనండి జ్వాలాముఖి దేవత అనమాట. ఇటువైపు వెళ్ళాల్సి ఉంటుంది ఇలా ఎక్కి. పైన జ్వాలాజీ, అటువైపు చూడండి పైన అక్కడ శివజీ ఉన్నారనమాట. మనం శివయ్య అంటాం కదండి. శివుడు శివుడు శివయ్య ఎలా అంటామో వీళ్ళు ఇక్కడ శివజీ, జ్వాలాజీ అంటారనమాట. సో మనము ఆ టెంపుల్లోకి వెళ్దాం. ఓకే. ఇక్కడ మీరు చూస్తున్నది వినాయక స్వామి టెంపుల్ అండి. చూసారా ఎంత చక్కగా ఉన్నారు. జ్వాలాముఖి అమ్మవారి యొక్క సిద్ధమూర్తి అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనం లోపల చూసే జ్వాలాముఖి కంప్లీట్గా ఒక హోల్లో నుంచి వచ్చే ఫైర్ మాత్రమే. నీలిరంగు ఫ్లేమ్స్ తోటి వస్తుంది అమ్మవారు. అందుకే ఆమెకు జ్వాలాముఖి అంటారనమాట. ఇప్పుడు కానీ ఇక్కడ చూస్తున్నది మటుకు ఆమె యొక్క స్వరూపం సిద్ధమూర్తి అంటారు.
అక్బర్ కా చఢాయా హువా ఛత్ర్. ఇందులో చూసారు కదా! ఈ గ్లాస్ దాంట్లో ఫిక్స్ చేస్తున్నారనమాట. ఇది అక్బర్ వచ్చేసి తను చాలా తనకు డబ్బుందని, బంగారం ఉందని, అదొక పెద్ద రాజని చెప్పేసి అమ్మవారికి యాక్చువల్లీ ఈ గొడుగుని గోల్డ్ రూపంలో చేయించాడనమాట. అంటే బంగారు గొడుగుని అమ్మవారికి వచ్చేసి తను ఇచ్చాడంట ఇక్కడ జ్వాలాముఖికి. తను ఎంతో ప్రౌడ్‌గా ఫీల్ అయిపోయి. అప్పుడు అమ్మవారు రిజెక్ట్ చేసిందనమాట. "నువ్వు చాలా గర్వంతో ఇస్తున్నావు. నువ్వే పెద్ద ధనవంతుడని, నువ్వే పెద్ద రాజని గర్వంతో ఇస్తున్నావు. ఇట్లాంటి గర్వంతో ఇచ్చే ఇటువంటి కానుకలు నాకొద్దు. ఇది బంగారం కాదు. ఏమిటికి పనికి రాకుండా అయిపోతుందని" రిజెక్ట్ చేశారంట. ఆ రిజెక్ట్ చేసినప్పుడు ఈ బంగారంతో బంగారంలో ఉన్న ఈ ఛత్రం అనేది అంటే ఈ గొడుగు అనేది కంప్లీట్‌గా కాపర్‌లోకి మారిపోయింది. సో, అప్పటినుంచి చాలామంది దీని మీద పరిశోధన చేశారంట. కాపర్ ఒకటి ఫైండ్ ఔట్ అవుతుంది కానీ ఏవే లోహాలు ఉన్నా కూడా దీనికి అర్థం కావట్లేదని సైంటిస్టులు చెప్తున్నారు. సో, ఇది అమ్మవారి యొక్క కర్స్ అనమాట. అక్బర్ అలాంటి వాడు కూడాను అమ్మవారికి ఆ విధంగా జరిగిన తర్వాత తను భక్తుడిగా మారడం అనేది జరిగింది. సో, అదే ఈ గొడుగు యొక్క స్పెషాలిటీ. చూసి మీరు కూడా దర్శనం చేసుకోండి సిద్ధమూర్తిని. ఇప్పుడు మనం చూస్తున్నది అమ్మవారి యొక్క గోల్ గుంబజ్ అంటారనమాట. ఈ గోపురం కిందనే అంటే వీళ్ళు గుంబజ్ అంటారు. ఈ గోపురం కిందనే అమ్మవారి యొక్క జ్వాల అనేది వెలుగుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు అక్కడ కూడా చూడొచ్చు. అక్కడ కూడా ఈ గుంబజ్ స్వరూపాలు అనేది మీరు చూడొచ్చు. అమ్మవారికి ఇక్కడ అనునిత్యం కూడా సంగీత వాయిద్యాలు ప్లే చేస్తూ ఉంటారు. ఆ సన్నాయి మేళం కూడా పైన శివజీ కూడా ఉన్నారనమాట. మనం అటువైపు వెళ్ళి చూద్దాం. पाप ऐसे धुल जाएंगे पापियां दे पाप ऐसे धुल जाएंगे छोटा बड़ा हर कोई सेवादार माई दा छोटा बड़ा हर कोई सेवादार माई दा सच्ची जोत विचों कर लो दीदार माई दा सच्ची जोत विचों कर लो दीदार माई दा शावा बोड़ा दिया पिंगा दे हुलारे देख ले शावा बोड़ा दिया पिंगा दे हुलारे देख ले ਇਹਦੇ ਵੇੜੇ ਵਿੱਚ ਨੱਚਦੇ ਦੁਲਾਰੇ ਦੇਖ ਲੈ ਇਹਦੇ ਵੇੜੇ ਵਿੱਚ ਨੱਚਦੇ ਦੁਲਾਰੇ ਦੇਖ ਲੈ ਛੋਟਾ ਵੱਡਾ ਹਰ ਕੋਈ ਸੇਵਾਦਾਰ ਮਾਈ ਦਾ ਛੋਟਾ ਵੱਡਾ ਹਰ ਕੋਈ ਸੇਵਾਦਾਰ ਮਾਈ ਦਾ ਸੱਚੀ ਜੋਤ ਵਿੱਚੋਂ ਕਰ ਲੋ ਦੀਦਾਰ
సో ఇక్కడ మనము హోమ ప్రక్రియలు అమ్మవారి పరిశీలన చేస్తే ఇక్కడ మనకు రెగ్యులర్‌గా సాత్విక ఆచారంలో జరిగినట్లే జరుగుతుందండి. కానీ ఇక్కడ కొంచెం విశేషం ఏంటంటే అమ్మవారికి తామర పువ్వు విత్తనాలతో ఇక్కడ హోమ ప్రక్రియని నిర్వహించడం జరుగుతుంది. మీరిక్కడ చూడొచ్చు హోమ ప్రక్రియలో ఉన్న ఐటెమ్స్ కూడాను. అండ్ హోమానికి సంబంధించి హోమం నిర్వహించేటప్పుడు ఇక్కడ స్త్రీలు హారతులు కూడా సమర్పిస్తున్నారు అమ్మవారికి. మీరక్కడ చూడొచ్చు దగ్గరగా. కొబ్బరి గిన్నెలు అవన్నీ కూడాను. తర్వాత అక్కడ నెయ్యిలో తామరపు విత్తనాలు వేసేసి ఇక్కడ హోమ ప్రక్రియ కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ పండితులంతా మార్నింగ్ నుంచి హోమంలోనే నిమగ్నమై ఉన్నారండి. సో ఇది అమ్మవారి యొక్క హోమ ప్రక్రియ విధానంలో మనం కొంత భాగాన్ని ఇక్కడ చూడొచ్చు. చాలామంది భక్తులు ఇక్కడ నెయ్యి కూడా సమర్పిస్తున్నారు. జై జ్వాలాజీ. ఇక్కడ మనము ఇక్కడ మనకు కొన్ని ఐటమ్స్ పెట్టారండి. ఇవి హోమగుండం లేకేసే కొన్ని రకాల సమిధలు లాంటివి అన్నమాట. సో వాటిని మనం వేసే ప్రయత్నం చేద్దాం. నా, ఇటు తీయ్. జై జ్వాలాజీ. రవిగ్రహానికి కుజగ్రహానికి ఆధిపత్యం వహించే ఈ జ్వాలాముఖిని కొలవడం ద్వారా మనకు ఈ గ్రహాలకు సంబంధించిన దోషాలు ఏ ఉన్నా కూడా తొలగిపోతాయి. రాజకీయ రంగం, సినిమా రంగం, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, ఈవెన్ మనకు ఉద్యోగ రంగంలో కూడా ఉన్నవాళ్ళు కానీ జ్వాలాముఖి దేవతను కొలవడం ద్వారా చాలా నేము ఫేము వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి అమ్మవారి దయ వలన. తర్వాత ఇదే విధంగా కుజుడికి సంబంధించి, ఎందుకంటే కుజుడు అగ్నితత్వం కాబట్టి ఇక్కడ జ్వాలాముఖి దేవత కూడా అగ్నితత్వంలోనే ఉంటారు. కాబట్టి కుజునికి సంబంధించిన జాతకులు ఎవరున్నా కూడా జ్వాలాముఖిని దర్శించుకోవడం ద్వారా మనకు ఎన్నో రకాల దోషాలు తొలగిపోతాయి. ఇక ఫైనల్గా మనకు ఈ అమ్మవారు బుధునికి కూడా ఆధిపత్యం వహిస్తారు. ఈ జ్వాలాముఖి దేవతను కొలవడం ద్వారా నోటి సంబంధ రోగాలు ఉన్నవాళ్ళు కానీ, లేదంటే తమ వాక్కులతో ఎప్పుడూ కూడాను చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు కానీ జ్వాలాముఖి దేవతను కొలవడం ద్వారా ఆ పరుష పదజాలం తగ్గుతుంది. అంతేకాకుండా కొంతమంది నోరు తెరిస్తే బూతులు మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా ఈ జ్వాలాముఖి దేవతను కొలవడం ద్వారా ఆ పరుష పదజాలం తగ్గి సాత్వికంగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ జ్వాలాముఖి దేవత యొక్క నేను చేస్తున్న ఈ చిన్న వీడియోలు గ్రహాలకు సంబంధించి మీకు చాలా నచ్చిందని భావిస్తున్నాను. సో నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ భార్గవ దేవన కర్మ విపర్యాస ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఓం నమో వెంకటేష్. జై చిన్నమస్త. జై జ్వాలాజీ.